మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఇది మోక్ష సన్యాస యోగం. ఇక్కడ శ్రీకృష్ణుడు కర్మత్యాగం యొక్క నిజమైన అర్థాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. చెయ్యవలసిన పనులను ఎలా చేయాలో స్పష్టంగా బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, యజ్ఞం, దానం, తపస్సు వంటి పవిత్రమైన పనులను కూడా తప్పకుండా చెయ్యాలి. అయితే వాటిని చేసేటప్పుడు ఆ పనుల పట్ల మమకారాన్ని, వాటి ద్వారా లభించే ఫలాల పట్ల ఆశను విడిచిపెట్టి కేవలం కర్తవ్యంగా భావించి చేయాలి. ఇది నా నిశ్చయమైన మరియు ఉత్తమమైన అభిప్రాయం అని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నిజమైన త్యాగం అంటే పనులను వదిలేయడం కాదు, పని పట్ల ఉన్న బంధాన్ని, ఫలితం పట్ల ఉన్న కోరికను వదిలేయడం. మన విధులను నిస్వార్థంగా ఈశ్వరార్పణ భావంతో నిర్వర్తించినప్పుడు మనసు పరిశుద్ధమవుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గి మనసులో ప్రశాంతత నెలకొంటుంది. ఇదే కర్మయోగ రహస్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పని, అది ఉద్యోగమైనా, కుటుంబ బాధ్యతైనా, సమాజ సేవైనా సరే, ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా శ్రద్ధగా చేయాలి. ఎవరికైనా సహాయం చేసినప్పుడు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా చేయాలి. మన ప్రయత్నం మనం చేసి ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మనల్ని నిరాశల నుండి కాపాడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.